ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. మంత్రిపై దుండగుడు దాడి, తీవ్ర ఆందోళనలో నాయకులు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఈరోజు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారని దయచేసి ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం. మనం ఓటర్లు భారీగా తరలి వచ్చి ఓటింగ్ లో పాల్గొనడం తమకే అనుకూలమని వైసీపీ సత్తెనపల్లి అభ్యర్థి అంబటి బాబు ధీమా వ్యక్తం చేశారు. జగన్ను మరోసారి సీఎం చేయాలన్న లక్ష్యంతో ఉదయం నుంచి మహిళలు, వృద్ధులు గంటల కొద్ది క్యూ లైన్లో నిల్చొని ఓటు వేశారన్నారు. కులాలు, మతాలకు అతీతంగా 70% మహిళలు జగన్ అండగా నిలిచారన్నారు. మహిళలు సాధికారత జగన్ చేసినటువంటి కృషి ఇందుకు కారణమన్నారు. ప్రభుత్వ పాజిటివ్గా ఓటు ఇంత పెద్దగా ఉండడం చరిత్రలో ఇది తొలిసారి అని అన్నారు. సత్తెనపల్లిలో భారీ మెజారిటీతో తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నిన్న ఎన్నికల సమయంలో పల్నాడు ప్రాంతంలో భారీగా హింస జరగడం బాధాకరమన్నారు. పోలీసులు యంత్రాంగం శాంతి భద్రతలు పరిరక్షణలో విఫలమైందని విమర్శించారు. వాళ్ళు ఫెయిల్ అయ్యారు లేక టీడీపీ కుమ్మక్కయ్యారన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. తాను బయటకు తిరగొద్దంటూ ఈసీ ఆదేశాలు ఇచ్చి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీ నారాయణ తిరగనివ్వడం ఏంటని ప్రశ్నించారు. ఈసీ సిన్సియర్ గా పనిచేస్తే పోలీసు అధికారులు మార్చిందని ఆరోపించారు. ఆర్దనాలు చేస్తున్న వైసీపీ కార్యకర్తల రక్షణ పోలీసులు పంపించే పరిస్థితి తాము ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో 3 గ్రామాల్లో రీపోలింగ్ నిర్వహించాలని ఈసీని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఫిర్యాదు సైతం చేసినట్లు చెప్పారు. వెబ్ కెమెరాలు పరిశీలించినటువంటి నిర్ణయం తీసుకోవాలన్నారు. అంతేగాని రీపోలింగ్ నిర్వహించామని చెప్పడం సరికాదని అన్నారు. మంత్రి అంబటి రాంబాబుపై దాడి,